చివరిగా ఒక్క రొట్టెకున్న పిండి, ఒక్క రొట్టె కాల్చడానికున్న నూనె ఉంది. ఆమె చెప్పాలి, ప్రాఫిట్స్ ఆల్వేస్ డిమాండ్. ఆమె వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఎలైజా ప్రవక్త వచ్చేస్తున్నారు. ఈ స్త్రీ అంటుంది, కొంచెం పిండి కొంచెం నూనె తిని ఏం చేయాలి? చావాలి. అప్పుడు ప్రవక్త అంటున్నారు, ఓకే అంటే చావబోతున్నావు కదా, అంటే ఆ ఫుల్ రొట్టి తిని ఎందుకు చావాలి? హాఫ్ రొట్టి తిని చావు. ఆమె చెప్పాలి, దాంట్లో ఫస్ట్ రొట్టి బెస్ట్ రొట్టె ఇక్కడ పెట్టేసి అంటున్నారు. ఈ స్త్రీ అనుకుంటుంది, చావబోతున్నాం కదా, కొంచెం ఇచ్చి వెళ్తాం అంతే. ఆమె చెప్పాలి, కరువు కాలం వల్ల అందరు చచ్చిపోతున్నారు, ఈమెకు మాత్రం చావు రాలే. ఆశపడిన వాళ్ళకి చావు రాలే, ఆశపడలేని వాళ్ళకి చావు వస్తూ ఉంటుంది. అదే ప్రొఫెటిక్ బ్లెస్సింగ్స్. నీ యొక్క ఆల్టర్లో నీవు పెట్టుకున్న సాక్రిఫైస్ నీ యొక్క చావును కొట్టేస్తుంది, నీ లైఫ్లో ఉన్న మరణ బంధకాలను కొట్టేస్తుంది. ఆల్టర్ బిల్డ్ చేయండి. దేవుని యొక్క ప్రజలు మీరు ఆల్టర్ బిల్డ్ చేయాలి. బలిపీఠం కట్టండి. పక్కన చెప్పండి, నా గురించే పాస్టర్ గారు మాట్లాడుతున్నా అనిపిస్తుంది. హల్లెలూయా చెప్పాలి. నెక్స్ట్, ఈ ఆల్టర్ కట్టాడు కదా, తర్వాత ఇంకా ఒక ఆల్టర్ కట్టుతున్నారు. 8th వర్డ్. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకి బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. బలిపీఠం కట్టిన తర్వాత ఎవరు నామమును ఆరాధించాలి? ఆమె చెప్పాలి. చాలా మంది సాక్రిఫైస్ చేస్తున్నారు. ఆమె చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. ఇచ్చేది 5,000. దేవునికి ఇచ్చేది ఎంత? 5,000 ఇస్తున్నాను తెలుసా? 5,000 ఇస్తాను తెలుసా? 5,000 ఇస్తాను తెలుసా? 5,000 ఇస్తాను తెలుసా? 5,000 ఇస్తాను తెలుసా? సిస్టర్ 5,000 సిస్టర్ ఈరోజే కానీ నాకు ఇచ్చాను. 5,000 ఇచ్చా. 5,000 ఇచ్చా. 5,000 5,000 5,000 5,000 ఇచ్చాను. 5,000 ఇచ్చాను. 5,000 ఇచ్చాను. 5,000. ఆమె చెప్పాలి. పొద్దుగాల డోర్ తట్టి, సిస్టర్ ఈరోజు కానీ నాకు 5,000 ఇస్తున్నా. అక్కడి నుంచి నాకు కాల్ వస్తుంది, ఎవరికయ్యా ఇస్తున్నారు? ఆమె చెప్పాలి. నీ యొక్క బలిపీఠము, నీ కట్టుచున్న బలిపీఠంలో నీ చేస్తున్న బలి నీకు వేదన ఇవ్వాలి. ఆమె చెప్పాలి. ఇద్దరికి వేదన ఇవ్వకూడదు. నీవు 5,000 ఇచ్చా, 5,000 ఇచ్చా, 5,000 ఇచ్చా, ఊరిలో దండోరా కొడితే పక్కన అంటారు, నేను 200 ఇచ్చాను. ఈ 200 ఇచ్చేవాళ్ళు అక్కడ ఉంటారు. ఈ 5,000 కొట్టుకుని వచ్చారు కదా, వాళ్ళు ముందు వచ్చి ప్రేయర్ చేయడానికి వస్తారు. ముందుకు వచ్చి ఈ 200 ఇచ్చేవాళ్ళు ఏం జరుగుతున్నారు తెలుసా? 5,000 కేసుకే గాంధీ పాస్టర్ ప్రార్థన చేస్తారేమో, మనం 2,000 కేసు 200 కేసు కదా, మనం ప్రేయర్ చేయడానికి వెళ్ళకూడదు, వెళ్ళిపోతారు. అట్లానే ఈ సంఘంలో చాలా వెళ్ళిపోయింది. నీ బలి చేస్తే దేవుని కొరకు చెయ్యి, లేకపోతే గమ్మును ఉంచుకుని గమ్మును ఉండు, అది నీకు ఆశీర్వాదం. ఆమె రాలే బ్రదర్, ఇది తిట్టడానికి కొరక ఇంత పెద్ద స్టోరీ చెప్పారన్నారా? హల్లెలూయా చెప్పాలి. అబ్రహాము బలి ఇచ్చి దేవుని యొక్క పేరును ఆరాధన చేశారు. ఆమె చెప్పాలి. చెప్పండి, నేను దేవుని పేరులోనే బలి ఇవ్వబోతున్నా. ఆమె చెప్పాలి. నా ముందు ఎంత పెద్ద పాస్టర్ ఉన్నా లేకపోతే నేను దేవుని పేరులో బలి ఇవ్వబోతున్నా. బలిపీఠం కట్టాలి, తప్పకుండా కట్టాలి. బలిపీఠం కట్టకుండా ఏం జరగదు తెలుసా మీకు?
నా పూర్వీకులు కట్టిన సాతాను బలిపీఠం కొట్టివేయాలంటే నీవు నేను దేవుని సన్నిధిలో బలిపీఠం కట్టి ఉండాలి. మన పూర్వీకులు బలిపీఠం కట్టి వాళ్ళ దేవతకి చేసిన యాగములు, యజ్ఞములు, బలులు, సమర్పింపులు ఇదన్నీ అపవాది సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటుంది. అది ఆ జ్ఞాపకార్థం నుండి మీరు బయటికి రావాలంటే మీరు కొత్తగా ఒక బలిపీఠం కట్టి ఉండాలి. అబ్రహాం ప్రొఫెటిక్ నాలెడ్జ్లో ఉన్నవాళ్ళు కాబట్టి ఏ బలిపీఠం కొట్టివేయబడాలో దానికి ఏ బలిపీఠం కట్టాలి అని దేవుడు రివీల్ చేశాడు. హల్లెలూయా చెప్పాలి. ఒక సేవకుడు నాతో టెస్టిమనీ చెప్పారు. అన్న వితిన్ 4 ఇయర్స్లో 3 ఇయర్స్లో మా లైఫ్లో పెద్ద చేంజ్ వచ్చేసింది అన్న, సెట్ అయిపోయింది అన్న, అన్నీ టెస్టిమనీ చెప్పారు. అంటే ఆ సేవకుడు అన్నారంట, నీవు నీ ఫ్యామిలీ అందరి కొరకు ఒక సాక్రిఫైస్ చేయన్నారంట. డిమాండ్ అంటే ఎట్లా మేము సాక్రిఫైస్ చేయాలి? పర్ హెడ్ 50,000 పెట్టేసి. ఈ సేవ కూడా చెప్తున్న విషయం, మీ పెట్టు, నేను మీ కొరకు ఒక ఆల్టర్ కట్టి ప్రేయర్ చేయబోతున్నా. అమౌంట్ కొరకు నేను చెప్పలేను. 1 కాదు 2 కాదు 2 లక్ష 2.5 లక్ష పెట్టేశారంట ఒక టేబుల్ పైన. ఆయన చెప్పారంట, ఈ రోజు నుండి మీ వంశావళిలో ఉన్న శాపమును కొట్టేస్తున్నాను. ఈ రోజు నుండి స్తోత్రం, గుడ్ న్యూస్ మీరు చూడబోతున్నా చెప్పి చూస్తే మినిస్ట్రీ ఫ్లోరిషింగ్, హెల్త్ ఫ్లోరిషింగ్. ఆమె చెప్పాలి స్తోత్రం. వాళ్ళ ఫ్యామిలీలో పండుగ, ఒకటే మ్యారేజ్, ఒకటే జనరేషన్, పిల్లలు, జాబ్, ప్రమోషన్, 1 by 1 అన్ని టెస్టిమనీ చెప్తున్న విషయం ఏమంటే, అన్న ఆ రోజు ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ చెప్పిన విషయం అట్లనే ప్యూర్ హార్ట్లో యాక్సెప్ట్ చేసి నేను బలిపీఠం పెట్టాను. ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం మన ఫ్లరిష్ అయిపోయింది. హల్లెలూయా చెప్పాలి. చాలామందికి తెలియదు. డాక్టర్ దగ్గర ఇవ్వడానికి సంతోషంగా ఉంటాం, అడ్వకేట్ దగ్గర ఇవ్వడానికి చాలా సంతోషంగా ఉంటాం, లంచం ఇవ్వడానికి చాలా సంతోషంగా ఉంటాం, లంచం ఇచ్చి జాబు సంపాదించుకోవడానికి సంతోషంగా ఉంటాం. కానీ బలిపీఠం కట్టడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి మన చేతిలో ఉండదు. అపవాది అట్లనే చేస్తాడు. మీరు ప్లాన్ చేస్తారు చెయ్యాలి అని చెప్పి, ఇట్లా కట్టాలని చెప్పి, ఏదైనా ఒక అవసరం వస్తుంది, అక్కడ డైవర్ట్ అయిపోతుంది. మీకు రావాల్సిన బ్లెస్సింగ్ ఆలస్యం అవడానికి కారణం మీరు బలిపీఠం కట్టలే. మీరు ఒక ప్రొఫెటిక్ జనరేషన్ నమ్మితే మీరు తప్పకుండా బలిపీఠం కట్టాలి. ఫస్ట్ నెంబర్ 1 ఇన్స్పిరేషన్. రెండవది ఏంటి? స్తోత్రం, డెలివరెన్స్ ఫ్రమ్ డిలే, డెలివరెన్స్ ఫ్రమ్ లేజినెస్. ఓకే. మూడవది స్తోత్రం, రిసీవింగ్ టీచింగ్. తర్వాత ఓకే స్టేయింగ్ బిఫోర్ టీచింగ్, రిసీవింగ్ ద నాలెడ్జ్ ఫ్రమ్ టీచింగ్. నా 4th ఏంటి? అపియరింగ్, ఎన్కౌంటర్, స్తోత్రం, ఎన్కౌంటర్. అండ్ తర్వాత నెక్స్ట్ ఆల్టర్, బిల్డ్ ఆల్టర్, ఆమేన్, పుట్ సాక్రిఫైస్. హల్లెలూయా చెప్పాలి. దేవుడు అబ్రహాం చెప్పారు, హీస్ ప్రాఫిట్. ఆమేన్ చెప్పాలి. నేను చెప్తున్నాను, అబ్రహాం చాలా మంచి విషయం చేశారు, చాలా మిస్టేక్ చేశారు. చాలా మంచి విషయం చేశారు, ఆమేన్ చెప్పాలి, చాలా మిస్టేక్ చేశారు. కానీ అబ్రహాం యొక్క మిస్టేక్ బుక్ ఆఫ్ హీబ్రూ 11th చాప్టర్లో రాలే. ఎందుకు తెలుసా? ప్రాఫిట్స్ ఉన్న మిస్టేక్ నుండి దేవుడు ప్రొఫెటిక్గా తీసుకున్నాడు. ప్రజలు చెప్పాలి, దేవుడు ఆయన కవర్ చేసేసాడు. ఓకే, ఇప్పుడు ఓకే నా టైం అయిపోయింది. ఓకే, టైం అయిపోయింది, నేను ఫినిష్ అయిపోతున్నాను. ఇప్పుడు ఎన్ని పాయింట్స్ చెప్పాను? 7 పాయింట్స్ చెప్పానా? 5 పాయింట్స్ చెప్పానా? ఈ కృప మీకు చాలు. ఓకే, ఇంకా ఒక్కటే పాయింట్ మాత్రం చెప్పి నేను ఫినిష్ చేయబోతున్నాను. హాయి తూర్పు వైపు, బేతేలు పడమర వైపు ఉన్నప్పుడు అది మధ్యలో అబ్రహాము బలిపీఠం కట్టారు. అట్లా ఉంది కదా 8th వర్డ్
అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకి బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఓకే, ఇక్కడ అబ్రహాము హాయికి తర్వాత బేతేల్కి మధ్యలో గూడారం కట్టారు. ఆమె చెప్పాలి, గూడారం కట్టాడు. ఏం చేశారంట? బలిపీఠం కట్టాడు. బెతేల్ అన్నది దేవుని యొక్క గృహం, బేత్ ఏల్, ద హౌస్ ఆఫ్ గాడ్. హాయ్ అంటే కూల్చివేయబడిన కుప్ప. హాయ్ అన్న మాటకి ఏమర్థము? కూల్చివేయబడిన కుప్ప. బెతేల్ అంటే దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క ఆలయం, దేవుని నివాస స్థలం మధ్యలో ఉన్నారు. ఆమేన్ చెప్పాలి. లోకము కూలిపోయినది, కూల్చివేయబడినది. ఆమేన్ చెప్పాలి. దేవుని ఆలయం కట్టబడినది. ఆమేన్ చెప్పాలి. ఒక అభిషేకం పొందిన ఒక ప్రవచన తరము, స్తోత్రం, కూల్చివేయబడిన లోకానికి కట్టబడిన దేవుని రాజ్యంకి మధ్యలో ఉంటాం. అది పేరే మధ్యవర్తి. మధ్యవర్తి బలిపీఠం. ఫస్ట్ చెప్పిన బలిపీఠం అన్నది నీవు చేసిన సాక్రిఫైస్డ్ డెడికేషన్. ఇక్కడ కూలిపోయిన పట్టణంకి కట్టబడిన దేవుని యొక్క గృహంకి మధ్యలో జీవించడం అన్నది స్తోత్రం. ఇక్కడ కట్టుచున్న బలిపీఠం అన్నది, ఈ బలిపీఠము క్రీస్తు యొక్క ప్రత్యక్షత గల బలిపీఠం. ఆమేన్ చెప్పాలి. ఫస్ట్ ఆల్టర్ నీకు దేవునికి మధ్యలోనే ఎన్కౌంటర్. కానీ సెకండ్ ఆల్టర్ నీకు దేవునికి మధ్యలో ఎన్కౌంటర్ కాదు, లోకానికి దేవునికి మధ్యలో ఉన్న మధ్యవర్తి. హల్లెలూయా చెప్పాలి. దేవుడు అన్నారు, యు ఆర్ ప్రాఫెట్.